పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. మూలవాక్యం కదా, నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఆలకించండి, గమనించండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. 7 వారాలు ప్రత్యేకించుకొని గురి కలిగి మమ్మల్ని మేము కట్టుకుంటూ మీ ఆత్మ చేత అభిషేకించబడాలి, మీ చేత కట్టబడాలి అని. రెండవదిగా మా కుటుంబాలు కట్టబడడానికి మీ చేత మేము వాడబడాలి అని. ఈ 2 ప్రాముఖ్యమైన అంశాలతో ప్రత్యేకించుకొని నిర్ణీత సమయాల్లో మేము కలుసుకొని మిమ్మల్ని పాటల ద్వారా మహింపరచాలని, మీ వాక్యం ధ్యానం చేయాలని మేము ఆశపడినప్పుడు, అయ్యా 4వ వారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ దినము మీ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ దాసులను వచ్చివాడను మట్టివాడను అల్పున్న యోగ్యును నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకునండి. మీ రక్తంతో ప్రోక్షించి పరిశుద్ధపరిచి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యము నాయందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, ఆదికాండమునందలి ఆత్మీయ పాఠాలు, ఆదికాండమునందలి ఆత్మీయ పాఠాలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఆదికాండము ప్రారంభ వచనాలు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాటలో నుండి దేవుడు ఆయన సృష్టిని ఎలాగూ సృష్టించారో మొట్టమొదటి వర్తమానాన్ని మనం ధ్యానం చేశాం. దేవుడు ఉండే స్థలము, దేవుడు పనిచేసేటువంటి స్థలము, దేవుని పక్షంగా ఉండేటువంటి దేవదూతలు ఉండేటువంటి స్థలము, పడత్రోయబడినటువంటి దేవదూతలు ఉండేటువంటి స్థలం, ఈ విషయాలు మనం ధ్యానం చేశాం. వాటన్నిటినీ కలిపి పరలోకము అంటుంది అని లేఖనాన్ని మనం చూసాం. రెండవదిగా దేవుడు త్రియేకుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. మూడవదిగా ప్రతి విషయంలోనూ ఆయన 3 అనేటువంటి ముద్రను ముద్రించారు అనేటువంటి విషయాన్ని గత వర్తమానంలో మనం ధ్యానం చేశాం. ఇది మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము వేరుబాటు జీవితం. వేరుబాటు జీవితం ఇది ఒక వర్తమానంలో పూర్తి అవ్వదు. 1, 2 లేదా 3 వర్తమానాలు మనం దీని కొరకు సమయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఈ దినం మనం తీసుకున్నటువంటి మూలవాక్యం మొదటి అధ్యాయము మొదటి నుండి 4 వచనాలలో 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మనం పలికితే ఎందుకు అవడం లేదు? దేవుడు పలికితే ఎందుకు అవుతుంది? అవునా? దేవుని వాక్యాన్ని విడుదల చేసేటువంటి విధానము 2 విధానాలు, 2 పద్ధతులు. 1 రేమా, 2 లోగోస్. లోగోస్ అంటే వ్రాయబడిన లేఖనాన్ని మనం ఎత్తి పలకడం.
రేమా అంటే ప్రభావముతోనూ ప్రత్యక్షతతోనూ దేవుని కార్యము నెరవేర్చుట కొరకు పలికే దేవుని వాక్కు. ప్రభావముతోనూ ప్రత్యక్షతతోనూ దేవుని కార్యము నెరవేర్చడానికి పలికేటువంటి వాక్కును రేమా అంటాం. ఇది ఇక్కడ వెలుగు కలుగునుగాక అని పలికిన ఆ పలుకు రేమా. అప్పటి వరకు అక్కడ లేదు. లేనిదాన్ని, ఉనికిలో లేనిదాన్ని ఉన్నట్లుగా పలకడానికి దేవుడు పలికిన మాట అది రేమా. వెలుగు కలుగునుగాక. వెలుగు ఎలా కలుగుతుంది? వెలుగు కలుగునుగాక అన్నాడండి. అంతకుముందు అక్కడంతా ఏమున్నది? చీకటి ఉన్నది. చీకటి ఎలా కలుగుతుంది? చీకటిని మనం ఎలా పుట్టించగలం? చీకటి అనేది ఎక్కడ ఉంటుంది? చీకటిని ఎలా కనుగొనగలం? ఇలాంటి అనేక ప్రశ్నలు మన హృదయంలో పుట్టినప్పుడు ప్రభు చెప్తాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం, వెలుగు నివసించు చోటుకు పోవు మార్గమేది, చీకటి అను దానికి ఉనికి పట్టు. ఉనికి పట్టు అంటే నివసించే స్థలం. ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొంచుపోవుదవా అనే ప్రశ్నలు. అంటే అది సాధ్యం కాదు అని అర్థం. చీకటి అనే దాని గృహమునకు పోవు త్రోవలను నీవు ఎరుగుదవా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఇదొక నిగూఢమైన అంశం. మన అంశము చీకటి అనే దానికి ఉనికి పట్టు ఉన్నది, అది నీకు తెలుసా? దానికి పోవడానికి ఆ చీకటి యొక్క ఉనికి పట్టుకు పోవడానికి త్రోవలు ఉన్నాయి, అవి నీకు తెలుసా? అవి నీకు తెలియదు కదా. దాని ఉనికి పట్టేమిటో నీకు తెలియదు కదా అని ఇక్కడ ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే మానవ మేధస్సుకు అందనటువంటి లోతైనటువంటి విషయాలుగా ఆ లేఖనం మనకు పరిచయం చేస్తుంది. సరే, వెలుగు ఎలా కలుగుతుంది? ఆయన వెలుగు కలుగునుగాక అన్నారు. వెలుగు కలిగింది. మామూలుగా వెలుగు కలగడము అంటే ఇదంతా చీకటిగా ఉంది. ఈ చీకటిలో మనం వెలుగును పుట్టించాలని మనం ఏం చేయగలుగుతాం? క్యాండిల్, లేకుంటే 0 వాట్, 9 వాట్, 5 వాట్, లేకుంటే 20 వాట్, 50 వాట్, 100 వాట్, 200, 1000 వాట్ కరెంట్. ఆ కరెంట్ ప్రొడ్యూస్ కావాలి అంటే దానికి చాలా సిస్టమ్ ఉన్నది కదా. అవన్నీ కూడా పూర్తయితేనే వెలుగు పుడుతుంది. వెలుగు పుడితే అక్కడ ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోతుంది. ఆయన ఏమన్నారు? వెలుగు కలుగునుగాక. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగును చీకటిని ఎందుకు వేరుపరిచారు? మొట్టమొదటి కార్యంలోనే, మొట్టమొదటి సంఘటనలోనే, ప్రారంభ విషయాల్లోనే ఆయన వేరుపరచడం అనే ప్రక్రియను ప్రారంభించారు. ఎందుకు? వెలుగు యొక్క లక్షణాలు వేరు, చీకటి యొక్క లక్షణాలు వేరు. గతంలో నేను మీకు చెప్పాను, వెలుగు అనేటువంటిది ఒక వ్యక్తి, చీకటి అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, అర్ధ వికసిత వ్యక్తిత్వం కలిగిన శక్తి అని చెప్పాను. అర్ధ వికసిత వ్యక్తిత్వం కలిగిన ఒక శక్తి. తనలో జీవం ఉంటుంది, కానీ తనకేం కావాలో తనకు తెలియదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఆదికాండం 25వ అధ్యాయంలో రెబ్కా గర్భంలో ఉన్నటువంటి శిశువులను గురించి చెప్పాను. వారు పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపాన్ని, మానవుని యొక్క రూపాన్ని వారు సంతరించుకోలే, కానీ వారు మానవులే. ఆ గర్భంలో రూపుదిద్దుకున్నారు, వారికి ఆకారాలు వచ్చినాయి, వారిలోనికి ఆత్మ వచ్చింది, కానీ వారికి ఏం కావాలని పెనుగులాడారో అక్కడ అది వాళ్ళకు తెలియదు. తెలియకుండానే ఏదో పెనుగులాడ, ఏదో కావాలి. ఏం కావాలో తెలియదు. అలాగే చీకటికి ఏమి కావాలో తెలియదు.
అందుకోసం ఎప్పుడు కూడా పెనుగులాడుతుంది. ఎవరి మీద? దానికి ప్రక్కనే ఉన్నటువంటి వెలుగు మీద. ఆ చీకటి యొక్క పెనుగులాటను ఈ వెలుగు సహించలేక ఆ చీకటి నెట్టివేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో వెలుగుండెను, వెలుగులో చీకటి ఎంత మాత్రం ఉండలేదు, ఆ చీకటి వెలుగును గ్రహింపకుండెను అనేటువంటి మాటలు మనం ధ్యానం చేస్తాం. చాలాసార్లు అవి మనం ధ్యానం చేశాం. ఇక్కడ ఈ రెండింటిని వేరుపరిచారట, వెలుగు చీకటి. వెలుగు అంటే అర్థం ఏమిటి? 119వ కీర్తన 105వ వచనం. వెలుగు అంటే ఏమిటో 130లో చెప్పారు. అది తెలివి. తెలివి అంటే ఏమిటి? తెలివి అంటే ఏమిటి? తెలివి అంటే ఏమిటి? జ్ఞానము మనకి ఏం మాట్లాడాలో చెప్తుంది. సంస్కారము ఎలా మాట్లాడాలో చెప్తుంది. సామర్థ్యము ఎంత మాట్లాడాలో చెప్తుంది. తెలివి అసలు మాట్లాడాలో వద్దో చెప్తుంది. వీటికున్న వ్యత్యాసం. జ్ఞానము ఏం మాట్లాడాలో చెప్తుంది. ఆ సందర్భం ఏంటి? ప్రశ్న ఏమిటి? అవసరత ఏమిటి? అవునా? సంస్కారము ఎలా మాట్లాడాలో ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి, పరిస్థితులను బట్టి, ఎదుటి వారి వైఖరిని బట్టి. సామర్థ్యము ఎంత మాట్లాడాలో చెప్తుంది. తెలివి అసలు మాట్లాడాలో వద్దా అని చెప్తుంది. వెలుగు లేని వారికి, తెలివి లేని వారికి తెలివినిచ్చే దేవుని వాక్యం మాట్లాడాలా వద్దా? దానిలో ఇమిడి ఉండేటువంటి విషయాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ రెండింటిని ఆయన వేరు చేస్తున్నారు. ఎందుకు వేరు చేస్తున్నారు? వెలుగేమో సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగింది. తనకేం కావాలో తెలుసు, తన గురి ఏమిటో తనకు తెలుసు, తన గమ్యం ఏమిటో తనకు తెలుసు, తను ఎందుకు ఉన్నదో తెలుసు. చీకటికి అది తెలియదు. ఈ కారణం చేత రెండింటినీ ఆయన వేరు చేశారు. ఇప్పుడు ఇక్కడ వెలుగు ఉన్నది, మనం అన్నీ చూడగలుగుతున్నాం. ఈ గది యొక్క రూపము, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, వేసుకున్న వస్త్రాల రంగులు, ఇక్కడ ఉపయోగించినటువంటి ఉపకరణాలు, వీటన్నిటిని మనం గుర్తుపడగలుగుతున్నాం. మనకు స్పష్టత ఉంది. ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, లోపల వస్తే మనం చేయవలసిన పనిని బట్టి మన బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు తెలుసు చాలా స్పష్టంగా. అదే చీకటిలో ఉంటాయి, ఇవేం మనకు తెలియదు. కాబట్టి రెండింటిని ఆయన వేరుపరుస్తున్నారు. అలాగే 6వ వచనం చూడండి. జలములను వేరుపరచునుగాక. ఆ జలములు, ఈ జలములు అవేమిటి అంటే, ఆ క్రింద వచనంలో చెప్పాడు, మీది జలములు, క్రింది జలములు అని. అవునా? జలములను వేరుపరిచారు. ఆ టాపిక్ ఏమిటో దేవుని చిత్తమైతే మరి తరగతిలో ధ్యానం చేద్దాం. నేను దేవుని యొక్క ఆలోచన చెప్తున్నాను. తర్వాత 9వ వచనం. కదా, క్రింది జలాలు మీది జలాలు వేరు చేసిన దేవుడు. క్రింద జలాలు భూమిని కప్పేసి ఉంటే ఆ జలాలు, భూమి వేరు కావాలట. ఆ భూమి ఆరిన నేల కావాలట. ఎన్ని యుగాలుగా, ఎన్ని సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా నానిపోయి ఉంది ఆ భూమి. కానీ ఆ జలములు వేరైపోవాలి, ఈ భూమి ఆరి ఉండాలట. దేవుడు అలా పలికాడు. అలాగే జరిగినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఈ వేరుబాటును గురించి మొట్టమొదటి అధ్యాయంలోనే ముమ్మారు పలికాడు. ప్రారంభ వచనాల్లో ఎంత ప్రాముఖ్యమైన విషయమో చూడండి. వెలుగు. క్యాండిల్ ఉన్నప్పుడు ఈ గదిలో, ఈ హాల్లో ఎంత చీకటి ఉంటుంది? బహుశా 90% అనుకుందాం ఉజ్జాయింపుగా. అదే 15-20 వాట్స్ ట్యూబ్ లైట్ ఉంటే 30% లైట్, 70% చీకటి అనుకుందాం. అదే 1000 వాట్ లైట్ అక్కడ పెడితే
80% 90% వెలుగు ఉంటుంది, మిగిలింది చీకటి. అవును కదా, చీకటి. ఈ మాట మనసును పెట్టుకొని ఈ వర్తమానం వినాలి. ఇలాగూ ఈ వేరు చేయుట అనే ప్రక్రియ ఆదికాండం ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనాల నుండి ప్రారంభించి ఆయా వ్యక్తుల జీవితాల్లో చాలా విషయాలను దేవుడు వేరు చేయాలి, మీరు వేరుగా ఉండాలి అని నేర్పుకుంటూ వచ్చాడు. నేర్పడానికి దేవుడు తన సేవకుల్ని అపాయింట్ చేసుకున్నాడు. చూడండి 12వ అధ్యాయం ఆదికాండం ప్రారంభ వచనం. ఇక్కడ సందర్భం ఏమిటి? మెసొపొటేమియాలో ఊరు అనే ప్రాంతం, అంటే ఇరాకులో ప్రవహిస్తున్నటువంటి యూఫ్రటీసు టైగ్రిస్ అనే 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ నుండి ఈయన్ని పిలుచుకొచ్చాడు అబ్రహాం గారిని. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం ప్రారంభ వచనాలు చెప్తాయి. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? ఆయనకి తల్లిగారు లేరు, నాన్నగారే ఉన్నారు. ఆ నాన్నగారిని తీసుకొని హారా అనే ప్రాంతానికి వచ్చారు. 11వ అధ్యాయం 27 వచనం నుండి మనం చూస్తాం. ఒక దినాన వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు అబ్రహాం గారికి అమ్మ లేరు, నాన్న లేరు. ఆయనతో వచ్చిన వాళ్ళ అన్న కొడుకు లోతు గారికి అమ్మ నాన్న లేరు. షారా గారు, అబ్రహాం గారు, లోతు గారు, ఈ ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురిని అంటాడు హారా నుండి నేను చెప్పిన చోటుకు వెళ్ళంటాడు. వెళ్ళని చెప్తూ 12వ అధ్యాయంలో ఆయన అంటాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. నూతనంగా రక్షించబడిన విశ్వాసికి మొట్టమొదటి రోజు మొదటి వర్తమానం, ఈ వర్తమానం చెప్తే ఎంతమంది దాన్ని రిసీవ్ చేసుకోగలరు? బంధువులను విడిచిపెట్టు, నీవున్న ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, అలవాట్లను, పద్ధతులను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్నిటినీ విడిచిపెడితేనే నువ్వు దేవుని దగ్గర. ఆ తర్వాత నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను దీవించిన వారు దీవిస్తా, శపించిన వారు శపిస్తా, సకల వంశములు నీ యందు ఎట్సెట్రా ఎట్సెట్రా 7 ఆశీర్వాదాల తర్వాత ఆ 7 ఆశీర్వాదాలు రావాలి అంటే మొదట ఏం చేయాలి? అన్నిటినీ వారి నుండి వేరవ్వాలి. దేవుని యొక్క నియమము, దేవుని యొక్క కట్టడ. ఎందుకు ఆయన అంత పట్టుదలగా ఉన్నాడు? వేరు చేయడం అనేటువంటి ప్రక్రియలో ఎందుకు ఆయన అంత పర్టికులర్గా ఉన్నాడు? దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? అవునా? పైన మనం చెప్పుకునే విషయాలు, ఆయన పరిశుద్ధుడు, మిగిలిన వారు పాపులు, పాపులు పరిశుద్ధులు కలిసి ఉండలేరు కదా. వెలుగు చీకటి కలిసి ఉండలేదు, 2 వేరు చేయబడాలి అంటాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15-16 నుండి, క్రీస్తుకు బలియాలకు ఏం సంబంధం, వెలుగు చీకటికి ఏం పొత్తు, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడ అని అంటాడు కదా. అవి ఫైనల్ వర్డ్స్. అది ఆయన ప్రారంభమే వేరు చేయడం అనేటువంటి ప్రక్రియతో ఈ సృష్ట్యాన్ని చేస్తూ వస్తున్నాడు. సృష్టిలో ఆయన సృష్టించిన మనుషులు కూడా, ఈ అబ్రహామును సెలెక్ట్ చేసుకున్న టైం ఎప్పుడు? ఆదికాండం 1వ అధ్యాయం తర్వాత ఇంచుమించు 2000 సంవత్సరాలు, ఇంచుమించు 1400-1600 సంవత్సరాల మధ్యకాలంలో భూమి మీద నరులందరూ చెడిపోయి ఉన్నారని ఆదికాండం 6లో చూపిస్తారు. తర్వాత జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో అందరినీ వేరు చేసి చంపేసి ఒక నోవాహు కుటుంబాన్ని నిలవబెట్టాడు. ఎందుకు నోవాహు కుటుంబాన్ని నిలవబెట్టాడు? వారు కృపను పొందారు, దేవుని నీతిని నెరవేర్చారు. ఆ కృపను పొందిన నోవాహు కుటుంబంలో మిగిలింది 8 మంది వ్యక్తులు. ఆ పెద్దవాళ్ళిద్దరిని తీసేస్తే 6గురే లెక్క. ఆ 6గురిలో నుండి విస్తారమైన జనాన్ని ఆయన సృష్టించాడు ఈ 500-600 సంవత్సరాల్లో. అప్పటికి ఇంచుమించు 2000 సంవత్సరాలు అయింది. ఏది? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి, వెలుగు కలుగునుగా కానీ పలికినప్పటి నుండి. మొదటి వచనం కొన్ని కోట్ల యుగాలు, మనకి అది తెలియదు, కోట్ల సంవత్సరాలు. అవును కదా. అబ్రహాము టైంకి భూమి మీద ఉన్న మనుషులందరూ పూర్తిగా విగ్రహారాధనలో ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో ఎరగని స్థితిలో సృష్టిని ఆరాధిస్తున్న పరిస్థితిలో ఉన్నారు. కానీ అబ్రహాం లాంటి వ్యక్తులు దేవుడిని వెతుకుతున్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఏమై ఉంటాడు, ఆయన ఎలా గుర్తుపట్టాలని అన్వేషిస్తున్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఆయన వెతుకుతున్నాడు కదా. దేవుడి కలడేమని
వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను తొంగి చూస్తున్నాడు కదా. అట్లాగే అబ్రహాం గారు దొరికారు. ఎందుకు అబ్రహాంను సెలెక్ట్ చేయవలసి వచ్చింది? ఆనాడు పూర్తి విగ్రహారాధనలో ఉన్నటువంటి మానవ జాతిలో నుండి ఆదికాండం 3:15 అనే ప్రవచనం నెరవేరాలి అంటే ఆ విగ్రహారాధికులైనటువంటి వ్యక్తుల్లో నుండి ఆ పరిశుద్ధుడు రాలేడు. కాబట్టి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఆయన ఈ లోకంలోనికి రావడం కొరకు సిద్ధపరుస్తున్నాడు. మొదట జనాంగాన్ని సిద్ధపరుస్తున్నాడు. అబ్రహాం గారి నుండి ఇస్సాక్ గారి నుండి యాకోబు గారి నుండి 12 గోత్రాల వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇంచుమించు. అక్కడ వాళ్ళు 30 లక్షలు ఇంచుమించు, 10 ఎక్కువ తక్కువ అంతమందికి ఆశీర్వదించబడ్డారు. అక్కడి నుండి ఐగుప్తు దాస్యత్వం నుండి వాళ్ళని తీసుకొచ్చారు ప్రత్యేకమైన జనాంగంగా. వారికి ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇచ్చాడు. వారిని లోకంలో ఉన్న ప్రజలందరి నుండి సపరేట్ చేసి ప్రత్యేకంగానే ఆయన వారిని సిద్ధపరిచి ఆ తర్వాత 2000 సంవత్సరాలు అబ్రహాము తర్వాత 2000 సంవత్సరాల కన్యమరి గర్భాన్ని జన్మించాడు. ఒక పరిశుద్ధురాలు, ఆత్మను ఆరాధించే, ఆత్మరూపి అయిన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిలో నుండి ఆయన రావడానికి ఈ జనాంగాన్ని సిద్ధపరిచాడు. ఆ జనాంగాన్ని ఎలా సిద్ధపరిచాడు? నీ దేశము నుండి, నీ తల్లిదండ్రుల నుండి, నీ బంధువుల నుండి, అన్నిటి నుండి విడిచిపెట్టి వచ్చినాక ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియదుగా. అది తెలియచెప్పడానికి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తరువాత సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడి యాజకులను నియమించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. లేవియాకాండం 10వ అధ్యాయం 10వ వచనం. ఏమిటట? ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దాన్ని. లౌకికమైనది అంటే లోక సంబంధమైన జ్ఞానమును అనుసరించి పనులను చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి. అది దుష్టాత్మ, దురాత్మ, దయ్యపాత్మ కాదు. లోక సంబంధమైన జ్ఞానమును ఉపయోగించి మన కార్యాలను చక్కబెట్టుకుంటే దానికి ఆపోజిట్ ఏమిటి? దైవ జ్ఞానమును ఉపయోగించి మన కార్యాలను చక్కబెట్టుకుంటే. దైవ సంబంధమైన జ్ఞానమును అనుసరించి మన కార్యాలను చక్కబెట్టుకుంటే అవి ప్రతిష్ఠితమైన కార్యాలు. లౌకిక ఆత్మతో చేసేటువంటి కార్యాలు లౌకికమైన కార్యాలు. ఈ రెండింటినీ వేరు చేయడం. తర్వాత అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని, ఏది పవిత్రము ఏది అపవిత్రము దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. పక్షుల్లో, జంతువులలో, భూమి మీద ప్రాకు పురుగుల్లో ఏవి అపవిత్రమైనవో ఏవి పవిత్రమైనవో అని చెప్పారు. తర్వాత ఒక వ్యక్తి జీవితంలో తను చేసే క్రియల్లో ఏవి పవిత్రమైనవో అపవిత్రమైనవో. తర్వాత కుటుంబ జీవితంలో, స్త్రీ జీవితంలో, పురుషుని జీవితంలో, యాజకుని జీవితంలో అనేక విషయాలు చెప్పాడు. 600 కంటే ఎక్కువ ఆజ్ఞలు, ఇంచుమించు 613 అంటారు, 40 అంటారు, అవి నేను లెక్క పెట్టలేదు. కానీ 600 కంటే ఎక్కువ ఆజ్ఞలతో అవన్నీ నేర్పాను అంటున్నాడు. వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు. ఎవరితో చెప్తున్నాడు? అహరోన్తో. 8వ వచనం. మరియు యెహోవా అహరోన్తో ఇట్లా. అహరోన్ ఎవరు? యాజకుడు, లేవి గోత్రికులు ఏం చేయాలట? యాజకులు ఏం చేయాలట? ప్రతిష్ఠితమైనది ఏదో లౌకికమైనది ఏదో చెప్పాలట, పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో చెప్పాలట, ప్రజలకు నేర్పాలట. నేర్పకపోతే అది చాలా ప్రమాదం. 11వ అధ్యాయము 13వ వచనం. ఇలాగ అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు పక్షులు. ఇప్పుడు 9వ వచనం చూడండి. ఇక్కడ
ఇట్లా జంతువులలో పక్షుల్లో వీటిని సపరేట్గా అని చెప్పుకుంటూ వచ్చాడు కదండి, చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 20వ అధ్యాయానికి రండి. 25 ఇట్లా అనేక సార్లు పక్షుల్లో నేర్పిస్తున్నాడు, జంతువుల్లో నేర్పిస్తున్నాడు, చేసే కార్యాల్లో నేర్పిస్తున్నాడు. ఎందుకు ఇలాగ నేర్పుతున్నాడు అంటే 22వ వచనం, ఏమిటట కక్కివేయడం అంటే మనం ఆహారం తింటాం, డైజెస్ట్ కాలేదు, అప్పుడు ఏం జరుగుతుంది? మనము వేస్ట్ అంతా ఒక పాత్రలో వేస్తాం, కుడితి తొట్టి అంటాం కదా, అది సందకాడు వేసామనుకోండి పొద్దునకి అది ఎలా ఉంటుంది? గ్యాసెస్ ఫామ్ అవుతాయి మూతపడి, అవునా? అలాగే మనం తినిన ఆహారం కూడా అలాగే ఉంటుంది అరక్కపోతే. అది బయటకు వస్తే తప్ప మనము కంఫర్ట్గా ఉండలే. అది ఉన్నంతసేపు పులితేపులు రావడం, చాలా అనీజీగా ఉంటాం, కూర్చోలేం, పండుకోలేం, నిద్రపోలేం, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడట దేవుని ఆజ్ఞలను దేవుడు తీసుకెళ్ళే దేశంలో పాటించకపోతే అరగని ఆహారాన్ని మీరు ఎలా కక్కివేస్తారో ఆ దేశం మిమ్మల్ని కక్కివేస్తుందంటే మీరు ఆజ్ఞలను పాటిస్తున్నారో లేదో అని ఎవరు పట్టించుకుంటున్నారు? ఆ దేశం పట్టించుకుంటుంది. యాజకులు నేర్పాలి, యాజకులు నేర్పుతారు. యాజకులు ఎలాగ నేర్పుతారు? వాళ్ళకున్న ప్రమాణం ఏమిటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఇచ్చారు, అది నేర్పాలి. నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఇవన్నీ కాదు. యాజకుడు చెప్పింది చేయాలి, అక్కడ నియమించిన కట్టడం, అవునా? ఆ విధంగా ఇదే మాట యెహెజ్కేలు గ్రంథంలో కూడా చెప్తాడు. 22వ అధ్యాయం 26వ వచనం, ఇక్కడ పాస్టర్ గారులే పట్టించుకోవట్లేదట దేవుని బాధ. తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను. యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయడంలా ప్రజలు చెడిపోతున్నారు. యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయకపోతే యాకోబు పత్రిక 3:2 ఏమంటున్నాడు? 2 శిక్ష, అవునా? ఇప్పుడు మీరు ఆజ్ఞను అతిక్రమించారనుకోండి, ఒక శిక్ష, ఒక దెబ్బ కొడతారనుకుంటా. ఇప్పుడు నేను ఆజ్ఞను అతిక్రమిస్తే, బోధించేటువంటి సేవకుడు ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆజ్ఞను అతిక్రమించినందుకు ఒక దెబ్బ, అప్పగించిన పని ఏమిటి? బోధించాలి. బోధించినందుకు ఇంకొక దెబ్బ, అందుకు 2 దెబ్బ, 2 శిక్ష వస్తాం. ఇంత పర్టికులర్గా ఎందుకు పట్టించుకుంటున్నాడు దేవుడు? ఇంత పర్టికులర్గా ఎందుకు పట్టించుకుంటున్నాడు దేవుడు? ఒకవేళ మీరు ఆజ్ఞలు పాటించకపోతే వాగ్దాన భూమికి మీరు వెళ్ళినా ఆ దేశం మిమ్మల్ని కక్కివేస్తుందట, మిమ్మల్ని ఇముడ్చుకోలేదట. యాజకులు తప్పు చేయొచ్చు కానీ భూమి తప్పు చేయలేదు. ఇదే మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు ప్రవచిస్తున్న మాట చూడండి. 19వ వచనమా? అంటే ఆశతో ఎదురు చూస్తుంది అంటే తృప్తిలే ఇన్ని విధంగా ఎప్పుడు పొందుతారు మహిమ కలిగిన స్వాతంత్ర్యం? వాళ్ళు ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు, వాగ్దానాలు స్వతంత్రించుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దాన్ని లోబర్చిన వారిని మూలముగా వ్యర్థపరచబడును. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడితే ఏం జరుగుతుంది? పంటలు చక్కగా పండుతాయా?
నేల సారవంతంగా ఉంటుందా? వాతావరణం అనుకూలంగా ఉంటుందా జనులు నివసించడానికి? లేనప్పుడు అక్కడ జనులు ఏమవుతారు? పంటలు లేవు, అది ఎడారిగా మారిపోయింది, చౌటి నేలగా మారిపోయింది. అక్కడ జనులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. నివసించడానికి ఆహారం లేకపోతే, త్రాగడానికి నీళ్ళు లేకపోతే ఆ ప్రాంతంలో మనుషులు ఉంటారా? ఉండరు. చూడండి దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడు. ఆయన ప్రతి విషయంలో తాను కోరుకున్న విధంగా ఈ ప్రజలను ప్రత్యేకపరచడానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల నుండి వేరుపరచడం అనే ప్రక్రియను ప్రారంభించారు. అన్ని విషయాల్లో మనకు చూపిస్తూ వచ్చారు. చూపిస్తూ వచ్చి అది నేర్పమన్నారు. అందరికీ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు వీళ్ళు చదివి వినిపించాలి. ఎవరైనా మర్చిపోతారనో నిర్లక్ష్యంగా అనాలోచితంగా చేయకుండా ఉంటారేమో అని ఒక సేవకుని, యాజకుడిని నిలవబెట్టి వాళ్ళు చేశారా లేదా, చేయలేదా లేదా అని ఆరా తీసుకొని చేయని వాళ్ళకి అవి చెప్పాలి, బోధించాలి. దేవుడు నియమించాడు. అయినా కూడా వాళ్ళు చేయలేదనుకోండి, అప్పుడేమవుతుందట? ఆ దేశము వాళ్ళని కక్కివేస్తుందట. ఎంత సిస్టమేటిక్గా దేవుడు ఏర్పాటు చేశాడో చూడండి. అలాగున దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వారిగానే చాలా కాలం ఉన్నారు. చూడండి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ సందర్భము ఇజ్రాయేలీ ప్రజలను శపించడానికి వచ్చిన బిలాం మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల మీద నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఆ జనమే ఒంటిగా ఒంటిగా ఎందుకు నివసించింది? అబ్రహాంకి ఏం చెప్పాడు? దేశం, ప్రజలు, ప్రాంతం అందరిని విడిచిపెట్టి వచ్చాయి. నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. ఇప్పుడు అబ్రహాం గారు అన్యజనుల మధ్య ఉన్నాడా, లేకుంటే అడవిలో ఉన్నాడా? అబ్రహాం గారి జీవితం అన్యజనుల మధ్య జీవించాడా? అడవిలో వెళ్ళి ఆయన ఒక్కడే ఉన్నాడా? అన్యజనుల మధ్య రాజులు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు సమాధానం కొరకు. ఆయన మహారాజు అన్నారు, అవును కదా, అన్యజనులైనటువంటి. అదే లోతు గారు అబ్రహాం దగ్గర పెరిగినాడే. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ లోతు గారికి తెలుసు. ఏదో ఆశించి వెళ్ళిపోయాడు. అతను కూడా అన్యజనుల మధ్య ఉన్నాడు. కానీ అన్యజనులతో అతను ఎలాగున్నాడు? అబ్రహాం గారు ఏనాడు అన్యజనులతో కలిసి నివసించాల. అన్యజనుల మధ్య ఉన్నాడు కానీ అన్యజనులతో కలిసి నివసించలేదు. లోతు గారు అన్యజనుల మధ్య ఉన్నాడు కానీ అన్యజనులతో కలిసిపోయాడు. గవని దగ్గర కూర్చున్నాడు, తీర్పులు తీర్చాడు. వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి అక్కడోళ్ళని చేసుకోవడానికే కదా మాట్లాడింది. పవిత్రులుగా, కన్యకలుగా వారిని పెంచాడు కానీ వారితో కలిసి బ్రతికాడు. వీళ్ళిద్దరికున్న వ్యత్యాసం అది. ఆ జనము ఒంటిగా నివసించును. ఎందుకు ఒంటిగా నివసిస్తుంది? ఎలా నివసిస్తుంది? ఒంటిగా ఎలా నివసిస్తుంది? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనమా? ఇక్కడ సందర్భం ఏంటంటే మోర్దెకై నమస్కారం చేయాల. అప్పుడు హామాను పన్నుతున్న కుట్రలో మొదటి భాగం. ఒక జాతి వారు చెదురున్నారు. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం అంతా. అందులో భారతదేశం కూడా ఉన్నది. వారి విధులు సకల జనుల విధులకు అంటే ఏ విషయాలు? ప్రతిదినం ప్రతి విషయంలో వారు ఒక సమస్యను చూసే విధానం, దాని గురించి ఆలోచించే విధానం, దాని పరిష్కారం కొరకు నిర్ణయాలు తీసుకునే విధానం, మన దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి విషయంలో, అది అవసరత కావచ్చు, సమస్య కావచ్చు, శోధన కావచ్చు, పోరాటం కావచ్చు, అది శుభకార్యం కావచ్చు, వివాహ కార్యక్రమం కావచ్చు,
ఆ శుభకార్యం భూస్థాపన వంటి కార్యక్రమం కావచ్చు, అది గృహప్రవేశం వంటి శుభకార్యం కావచ్చు, పిల్లలకు చేసే శుభకార్యాలు వంటివి కావచ్చు. వాళ్ళు ఎదుగుతున్న దశలో దేవుడు వారి శరీరంలో కలుగజేసిన మార్పులను బట్టి దేవుడు మా పిల్లల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పరుస్తున్నాడని ఏర్పాటు చేసుకునే కృతజ్ఞత విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా వీరి విధులు ప్రత్యేకంగా ఉన్నాయి. వాళ్ళు గృహాలు కట్టుకుని గృహప్రవేశాలు చేస్తున్నారు, వీరు గృహాలు కట్టుకుని గృహప్రవేశాలు చేస్తున్నారు. వారి గృహప్రవేశ కార్యక్రమానికి వీళ్ళకి వ్యత్యాసం ఉంది. భూస్థాపన కార్యక్రమాలు, తర్వాత పెట్టుకునే జ్ఞాపకార్థ కూడాలు, వాళ్ళు చేసేవి వేరు, వీళ్ళు చేసేవి వేరు. ప్రతి విషయంలో సకల విధులు ప్రత్యేకంగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? భూమి మీద అంతటా అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయి ఉన్నా ఆ ప్రత్యేకతను వాళ్ళు పోగొట్టుకోలే. ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి 4000 సంవత్సరాలు. అందులో 1900 సంవత్సరాలు ఒకరికొకరు సంబంధం లేకుండానే ఉన్నారు. వారి భాషను మర్చిపోలా, వారి సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోలా. మనం ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి వలస వెళ్తే ఎన్ని మార్పులు వస్తాయో మన జీవితాల్లో. ఏం చేస్తామండి? అక్కడ ఉన్నాం కదా, ఆ పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళ భాష అలవాటు చేసుకుంటాం, కట్టుబొట్టు అలవాటు చేసుకుంటాం, వ్యవహారిక పద్ధతులు అలవాటు చేసుకుంటాం. మనం ఎందుకు ఇలాగ ఉండిపోతున్నాం? వాళ్ళు ఎందుకు అలాగ ఉన్నారు? అవునా? అది దేవుడు ఎన్నిక చేసుకున్న జనాలు. దేవుడు వాళ్ళు ప్రత్యేకంగా ఉండడానికి వాళ్ళ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి వాళ్ళని ఈనాటికి ప్రత్యేకంగా ఉంచాడు. 2000 సంవత్సరాలుగా వాళ్ళని అలాగూ ప్రత్యేకంగా ఉంచి, అబ్రహాం నుండి యేసు జన్మించి శిలువ రక్తం చేత సంధి చేసుకున్న వాళ్ళను కూడా వాళ్ళలాగనే ప్రత్యేకపరచడానికి క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చి నువ్వు కూడా ప్రత్యేకంగా ఉండాలి అన్నాడు. అందరిలాగా నువ్వు ఉండద్దు. నీ చూపు, వినే విషయం, మాట్లాడే విషయం, నీ స్పర్శ, నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు, నువ్వు చేసే క్రియలు, నీ ప్రవర్తన అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఇలాగ ప్రత్యేకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? అవునా? ఎందుకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు. సృష్టియాన్ని ఆరాధించేవారు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. పరిశుద్ధతకు అపరిశుద్ధులైనటువంటి వ్యక్తులకు, పవిత్రులకు అపవిత్రులకు పొత్తు ఉండదు. కదా? ఒక ఆలోచన చెప్పి ముగిస్తాను. అంశం అయిపోదు, మరి ఒక తరగతిలో ధ్యానం చేద్దాం. ఒక ఆలోచన చెప్తాను. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం. ఆగండి. సందర్భం ఏమిటి అంటే 28వ అధ్యాయంలో తండ్రి చేత ఆశీర్వాదం పొంది అన్నను తండ్రిని మోసగించి తండ్రి అనుమతితో నువ్వు ఇక్కడ ఉన్న అమ్మాయిని చేసుకోవద్దు అని చెప్పిన తర్వాత పద్దనరాం బయలుదేరాడు. ఒక 3-4 రోజులు ప్రయాణం చేశాడేమో. మంచి అరణ్యం మధ్యలోకి వెళ్ళాడు. నిద్ర వచ్చింది, అలసిపోయాడు. సాయంత్రం పూటకు ఆయన దగ్గర ఒక కర్ర, నూనె బుడ్డి మాత్రమే ఉన్నది. ఒక రాయిని తలగడగ చేసి పండుకున్నాడు. ఈయన ఉద్దేశం ఏమిటి? వాళ్ళ నాన్నగారు చెప్పారు, మీ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళు అని. ఈయన గురేది. కానీ ఈయన అలసిపోయాడు. ఈయనేం ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ రాయలేదు. కానీ ఆయన ఉద్దేశం ఎరుగున్నాడు. ఆయన దేవుని ప్రణాళికలో ఉన్నవాడు కాబట్టి దేవుడే దిగొచ్చి ఏం చేశాడు? ఒక నిచ్చెన వేశాడు. నిచ్చెన వేసినప్పుడు ఆ నిచ్చెన మీద ఏమున్నాయి? అక్కడే ఏం చూశారు ఆయన? 28వ అధ్యాయము 12వ వచనం.
ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఏ భూమిని? దాని పేరేగా బేతేల్ అని పెట్టింది. అంటే ఇప్పుడు ఈయన గారు ఎక్కడ ఉండాలి? ఆడికి పోవాలా, ఇక్కడ ఉండాలా? నువ్వు పండుకున్న భూమిని నీకు నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉండాలా, అక్కడికి పోవాలా? ఇక్కడే ఉండాలి. కానీ ఆయన ఏం చేశారు? చెప్పారు, నువ్వు నాకు ఇస్తే నేను నీకు దశంభాగ్యం ఇస్తానని నేను బేరమాడుకున్నాడు. అవునా? ఈయన బేరమాడా, దేవుడు చెప్పాడా? 15లో ఆయన ఆశీర్వాదం, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. అన్కండిషనల్గా ఈ ఆశీర్వాదాన్ని చెప్పాడు. 15 నుండి నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వల్లగును. ఇది కేవలము అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం. ఈయనకి చెప్తున్నాడు, నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. ఎక్కడి నుండి? ఆ ఉన్న స్థలం నుండేనా? భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను ఆశీర్వదింపబడును. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను. ఇరవై 22కి వచ్చేయండి. ఈ నిబంధన 21లో నాకు దేవుడై ఉంటాడు అన్నాడు. 22లో ఈయన మొక్కుకున్నాడు. ఈయన వెళ్ళిపోతాడని ఫిక్స్ అయ్యాడని దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు ఎడు తిరిగి వచ్చినా నేను నిన్ను ఇక్కడికే తీసుకొస్తా. అది అర్థం చేసుకున్న వ్యక్తి అయితే ఆయన అక్కడే ఉండాలి. కానీ వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 20 సంవత్సరాలు ప్రార్థన లేదు, ప్రభుత్వ సహవాసం లేదు. 400 మంది పనోళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో అన్నం తినేవాళ్ళు. ఆడిపోయి పేడకళ్ళు ఎత్తుతున్నాడు. అవమానకరమైన పని కదా. ఈయన దగ్గర పేడకళ్ళు ఎత్తేవాళ్ళే 400 మంది ఉంటే ఈ యజమానుడు పోయి అందరికీ జీతం పెరుగుతుంది, సీనియారిటీ పెరిగితే. ఈయనకేం 10 సార్లు జీతం తగ్గింది. అవునా? రాహేలట ఆయనకు అందంగా కనపడింది కనుక 7 సంవత్సరాలు కొద్దిగా కనపడ్డాయట. అంటే పేడెత్తే 10 సార్లు ఏమనుకుంటాడు, ఇంకొంచెం టైమేగా అని ఆ ముఖం చూస్తేవి. అవునా కాదు? ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుండి వచ్చాడు. లాబాను వెంబడించాడు. 14 సంవత్సరాలు కొలువు చేసిన అమ్మాయి వచ్చేటప్పుడు ఏం చేసింది? మారు మనసు పొందిన అమ్మాయిని తెచ్చుకోగలిగాడా? బొమ్మలు తెచ్చుకునే అమ్మాయిని తెచ్చుకున్నాడా? దేవుని చిత్తంలో ఉంటే బొమ్మలు తెచ్చుకునే అమ్మాయి వస్తుంది ఆయన ఇంటికి. ఆవిడ బిడ్డను కానీ అర్ధాంతరంగా చనిపోయింది. ఏమైనా ఒక్క మేలు కనపడుతుంది అక్కడ? అది ప్రణాళికలో భాగం. మనకు కొన్ని పాఠాలు నేర్పాలి అనేది దేవుని ఉద్దేశము. అలా జరిగింది. దానిలో మనం నేర్చుకునే పాఠాలు, దేవుడు నీతో ఒక విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడినప్పుడు ఆ విషయం మీద నువ్వు నిలిచి ఉండి దేవునికి విజ్ఞాపన చేయడం, అప్పగించిన పని చేస్తే కలిగే ఆశీర్వాదం వేరు, మధ్యలో నీ స్వంత ప్రణాళికలు వేస్తే కలిగే మేలు వేరు. అబ్రహామును ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. కానీ ఎంత సమయం వేస్ట్ అయింది? 20 సంవత్సరాలు. అవునా? అక్కడ జరిగిన అవమానాలు అవన్నీ కూడా మనకి ధ్యానం చేసి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? యబ్బోకు దగ్గర దేవునితో పెనుగులాట జరిగింది. ఏశావుతో సమాధానం వచ్చింది. అవునా? ఆ తర్వాత ఏముంది? అక్కడ నుండి సుక్కోతుకు వెళ్ళి గుడారాలు వేసుకున్నాడు. సుక్కోతుకి వెళ్ళి గుడారాలు వేసుకుంటే అక్కడేం జరిగింది? ఆ షెకెం అనే ఊరు దగ్గరలో ఒక్కగానొక్క కూతురు
ఈ పిల్ల ఊరు చూడడానికి పోయింది. పోయేది ఒక్కతే ఎందుకు పోయిందో, ఆ ఊరు పెద్ద ఆయన కొడుకు ఆ అమ్మాయిని పాడు చేసి యథార్థమైన హృదయంతో వచ్చి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం. కానీ ఇది 12 మంది కొడుకులకి అందరికీ కోపాన్ని తెప్పించింది. ఇద్దరు రోషం కలిగి పట్టుదల కలిగి కుయుక్తితో ఏం చేశారు, మీరందరూ సున్నతి చేయించుకుంటేనే అన్నారు. సున్నతి చేయించుకున్నారు. వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఖడ్గాలు తీసుకెళ్ళి మగవాళ్ళందరినీ చంపారు. చంపేటప్పటికి ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈయన మీదకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం యాకోబు ముందుగా ఊహించి, నేను ఒంటరివాడిని, ఆయన బేతేల్లో ఉండమంటే పదనరామ్కి వెళ్ళాను, అక్కడ నుండి ఏసావు దగ్గరికి వెళ్ళాను, ఎబ్బోకు దగ్గరికి, అక్కడ నుండి సుక్కోతుకు వెళ్ళాను, ఆయన చెప్పిన చోటుకి కాక అన్ని చోట్ల తిరుగుతున్నాం అని ఇక ప్రాణభయం కలిగినప్పుడు ఇక ఈ 70 మందో 80 మంది ఉన్నారే, వీళ్ళని ఈయన కుటుంబం ఈయన సమూలంగా లేకుండా చేసేస్తారు అని చెప్పి యాకోబుకు భయం కలిగినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. 35వ అధ్యాయం ప్రారంభ వచనం యొక్క నేపథ్యం అది. ఏమంటున్నాడు, ఎక్కడ నిచ్చెన దగ్గర బలిపీఠం కట్టమని చెప్పగా, ఎక్కడికి, బేతేలు అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు మందిరం ఉండే స్థలం. అక్కడ కట్టమని యాకోబు బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ ఎక్కడికి వెళ్తుంటే, దేవుని సన్నిధికి వెళ్తుంటే ఏం చేయాలి, అన్యదేవతలు అంటే ఏమిటి, దేవుని కంటే అధికంగా ప్రేమించే అన్ని విషయాలు, అన్యదేవతలను పారవేసి అంతకుముందు కట్టుకునే వస్త్రాలు లాంటివి కావు. ఇక్కడ వస్త్రాలు ప్రత్యేకమైన దేవుని కంటే అధికంగా ప్రేమించేవి. తర్వాత ఆ రోజు శ్రమదినం వచ్చింది, మళ్ళీ ఈరోజు శ్రమదినం. ఆ రోజు శ్రమదినమును మాట్లాడిన దేవుడు మళ్ళీ ఈరోజు మాట్లాడాడు. ఆయన నాకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు అక్కడ బలిపీఠం కట్టిందని చెప్పగా వారు తమ యొద్దనున్న ఆగండి నెమ్మది, చెవులకున్న పోగులు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఈ 20 ఏళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరిని తీసి పక్కన వేశారు? అన్ని దేవతలకి ఏమున్నాయి? పోగులు ఉన్నాయి, ముక్కులకి ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. వీళ్ళకేమున్నాయి? వీళ్ళకి పోగులు ఉన్నాయి, వీళ్ళకి ముక్కుకు పోగులు ఉన్నాయి, చెవులకు పోగులు ఉన్నాయి. అవన్నీ తమ యొద్దన్న అన్యదేవతలన్నింటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు ఈ అయ్యగారు దాచిపెట్టాడు. మీరు చూడండి, ఏ దేవుడు దేవత ప్రభువు అని పిలువబడుతున్న వారు ఎవరినైనా చూడండి, వాళ్ళు ఈ ఆభరణాలతో అలంకరించబడి ఉంటారు. వివిధ రకాలైన ఆభరణాలు అనేటువంటివి ఎవరికి చెందినవి? అన్యదేవతలకు సంబంధించినవి. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని తీర్మానం తీసుకున్నప్పుడు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళారు వీళ్ళు? తీసి పక్కన పెట్టి వెళ్ళారు. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నేర్పిస్తున్న మాట. మీకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. పెంతెకొస్తోళ్ళు ఇక్కడి వరకు చెప్పి ఆపుతారు, మనము అంతవరకు చెప్పి ఆగం. దీనికి సంబంధించి ఇంకేమున్నాయో కూడా మనం ధ్యానం చేస్తాం. దీనికి సంబంధించి ఇంకేమున్నాయి? 45వ కీర్తనలో పెళ్లి కుమార్తెను గురించి వర్ణిస్తూ ఏమని రాశారు అక్కడ? 9వ వచనం నుండి
రాణి అట ఓఫీర్ అపరంజి. ఓఫీర్ అంటే శ్రేష్టమైన బంగారముతో అలంకరించుకుందట. ఎవరి గురించి మాటలు? వధువు సంఘాన్ని గురించి. అవునా? పదమూడు. బుటా పని తెల్లటి నూలుతోనో పట్టుతోనో చేస్తారా? వేరు రంగులతోనో? వేరు రంగులతో. అవునా? విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునందుకు ఆమె రైట్. మరి ఇక్కడ ఇలా ఉంది కదా, అవునా? మరి అక్కడ ఆభరణాలన్నీ తీసేసి దేవుని సన్నిధికి వెళ్ళారని రాయబడి ఉంది కదా, అవునా? రైట్. ఇప్పుడు ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ మనం ధ్యానం చేస్తే ఈ అలంకరణలో దేనికి సంబంధించినవో పత్రికల్లో రాయించాను. తిమోతి పత్రికలో, పేతురు పత్రికలో. అలాగని అలంకరించుకోవద్దని ఆయన చెప్పలా, అవి మితముగా ఉండాలని చెప్పారు. ఇలా చెప్పడం వెనుకున్న దేవుని ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం దగ్గరికి నేను రాలేదు. ఇప్పటి వరకు నేను మీకు ఏం చెప్పానో చెప్తాను. దేవుడు అసలు దేవుని యొక్క సమస్యలు ఏమిటి? దేవునికి ఉన్న సమస్యలు ఏమిటి? ప్రతిసారి చెప్తాను ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి. ఏమిటి? ఎన్ని సమస్యలు? 2 సమస్యలు. ఏమిటది? మొదటిది ప్రేమాస్వరూపి ఆయన. ఆ ప్రేమను ఇతరులకు పంచకుండా ఉండలేదు. అట్లాగే వాళ్ళు 3 ఉన్నారుగా, తండ్రి కుమారుడు ఒకరినొకళ్ళు ప్రేమించుకోవచ్చుగా. అంటే ఇక నా చెయ్యిని నేను ప్రేమించుకుంటే ఎట్టుంటుంది, నా కన్నును నా ముక్కును నేను ప్రేమించుకుంటే అట్లనే ఉంటుంది. నా ముక్కు నా దగ్గర ఉండదు, నా చెయ్యి నా దగ్గర ఉండదు. అలా కాదు, నాకు వెలుపట నా చేత సృష్టించబడింది, ఆ సృశ్యాన్ని నేను ప్రేమించాలి. ఆ ప్రేమను పంచితేనే నాలో ప్రేమాగ్ని చల్లారుతుంది, తృప్తి పడుతుంది. మరి నేనేమో అత్యధికమైన శక్తి కలిగిన వ్యక్తిని. నేను సృష్టించే ఏ సృష్టిమైనా నా అంత శక్తి కలిగిందిగా నేను సృష్టించను. సృష్టిస్తే అది ఇంకో పవర్ స్టేషన్ అవుతుంది, ఇంకో దేవుడు అవుతాడు కదా. నా ప్రేమను స్వీకరించేదై ఉండాలి. అలాగే నువ్వు తక్కువ స్థాయిలో సృష్టించామనుకోండి, ఇంత పవర్ కలిగిన నేను ఆ సృష్టియాన్ని ముట్టుకుంటే కాలి మాసి బూడిదైపోతుంది. అది ఎంత దారుణంగా ఉంటుంది. మనకు బిడ్డ కలిగాడు, ఆ బిడ్డ యొక్క తండ్రికి ఎవరిని పట్టుకున్నా మసి అయిపోయే అంత శక్తి ఉన్నది. ఆ బిడ్డను చూసి ఆనందంతో దగ్గరకు తీసుకోవాలని అక్కడికి వస్తాడు, కానీ ముట్టుకుంటే మసి అయిపోతారన్న జ్ఞానం కలిగి ఆ హృదయం ఎంత వేదంతో ఉంటుందండి. కన్న బిడ్డను ముద్దు పెట్టుకోలేని దౌర్భాగ్యం, అదే పెయిన్ ఆయనకు కూడా ఉంటుంది. దానికి అందుకు నేనేం చేయాలి? నా శక్తిని వాళ్ళ బలహీనతను సమన్వయపరచగలిగిన మధ్యవర్తి కావాలి. మధ్యవర్తికి ఎవరు ఉంటారంటే నేను ఉంటానని ఆయన రొమ్మున అనుకున్న ఆయన బయటకు వచ్చారు. అది ఒక కారణం. రెండవది ఏమిటి చెప్పరా? ఏమండి? అది తర్వాత ముచ్చట. మొట్టమొదటి సమస్య యోహాను సువార్త 1వ అధ్యాయం 5, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5, ఆ 2 వచనాల్లో ఉన్న సమస్య. రెండవ సమస్య ఏమని చెప్పాను? వెలుగు చీకటి ఉన్నాయి. వెలుగు ఎలాగున్నారు? సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. చీకటి ఏమిటి? అసంపూర్ణ అర్ధ వికసిత వ్యక్తిత్వం కలిగినటువంటి శక్తి. అవునా? ఈ చీకటి ఏం చేస్తుంది? ప్రతిసారి ఆ వెలుగులోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వెలుగు ఏం చేస్తుంది? తన యొక్క సంపూర్ణ శక్తితో వెలుగును నెట్టేస్తుంది.
ఈ చికాకు ఉంది. ఈయన ఈ సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లాగి ఒకటి కొట్టి ఆ చీకటిని తీసుకువెళ్ళి ఒక నరకం లాంటి షెల్ తయారు చేసి దానిలో బంధించవచ్చు. అలా బంధిస్తే ఏం జరుగుతుంది? నిన్ను అనవసరంగా ఎవడో ఒకటి తిట్టాడు. తిట్టినప్పుడు నీవు ఏ మూడ్లో ఉన్నావో కోపం గోపెట్టి లాగి ఉడిగొట్టావు. ఆడి దెబ్బ కింద పడ్డాడు. ఆ తర్వాత నిన్ను ఎవరేం చేయలేరు, అంత బలం నీకు ఉన్నది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటావు కదా, వాడు అన్నాడు సరే, నేను ఒక అవకాశం ఇవ్వాల్సింది, నేను కొట్టాను, ఆడికి ఆ చెవు పని చేయకుండా పోయింది, ఆడి బతుకంతా చెవిటోడుగా బతకాలి, నా మూలాన్ని ఆడి బతుకు చెవిటోడు అయిపోయాడు. ఒక్క అవకాశం ఇస్తే ఆడు అలా ప్రవర్తించకుండా అలా నష్టపోకుండా ఉంటాడు కదా అన్ని మనసుకు అనిపిస్తుందా అనిపించదా? దేవుడికి కూడా అదే పేరు. ఆ చీకటికి నేను ఒక అవకాశం ఇస్తాను. అవకాశం ఇవ్వాలి అంటే కొంత టైం కావాలి, దానికి సాక్ష్యం కావాలి. ఆ చికాకు నుండి నేను తప్పించుకోవాలి. నేను ఒక సృష్ట్యాన్ని చేసి ఆ సృష్ట్యమును నా అంత సంపూర్ణులుగా చేసి, అంటే నాకులాగా ఆలోచించగలిగిన, వివేచించగలిగిన, జ్ఞాన హృదయం కలిగిన వ్యక్తులుగా చేసి, ఇదిగో ఈ చీకటిని బంధించడము న్యాయమే అని వీళ్ళ చేత సాక్ష్యం చెప్పించి, అప్పుడు ఆ చీకటిని నరకమని ఒక షెల్లో బంధిస్తే అప్పుడు ఆయన మనస్సాక్షి ఆయన మీద నేరారోపణ చెయ్యదు. అప్పుడు హ్యాపీగా నేను అవకాశం ఇచ్చాను, వాడు ఉపయోగించుకోలేదు, వాడు నష్టపోయాడు, దీనికి నాకేమీ సాక్ష్యం లేదు. అది మనం భూమి మీద ఆ తర్వాత సృష్టిము, వివాహము, విశ్వము ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఆ రెండు సమస్యలు దేవుడు, అవునా? కాబట్టి ఆయన వెలుగు, ఇదేమో చీకటి. ఆయన స్వభావ లక్షణాలు బలము, ప్రభావము, వాటిని కలిగి ఉండేటువంటి వ్యక్తులను ఆ వెలుగుగానే చేస్తూ వస్తున్నాడు. అందుకనే 84వ కీర్తన 5వ వచనంలో 6 ఆయన వలన బలము పొందు ప్రజలు. ఏ బలం? ఆ బలం ఆయన వంటి బలం. గత వారం చెప్పుకున్నాం, బలాఢ్యులు సైతం పడిపోయే స్థలంలో పడిపోకుండా నిలిపి. అదొక చిన్న స్టోరీ యేసేపుది. అసలు స్టోరీ ఏమిటి? ఆయన ఎలాంటి బలం కలిగి ఉన్నాడో అలాంటి బలం, అపవాదిని, చీకటిని ఎదిరించే బలం, ఆ చీకటిని బంధించమని శాసించగలిగినటువంటి, అవునా? రైట్. కాబట్టి అక్కడి నుండి వేరు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడు? కోట్ల యుగాలు. అదంతా మనకు తెలియదు, కానీ మనకు తెలిసిన ఈ 6000 సంవత్సరాల చరిత్రలో ప్రారంభం నుండి ఆ విభజన చేస్తూ వస్తున్నాడు. వెలుగు చీకటిని వేరుపరచడం. తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పుడు బంధువులు, స్వజనము, దేశము అవన్నీ విడిచిపెట్టడం. తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత సకల జనులకు వేరుగా ఉండే విధంగా బోధించడానికి ఏకంగా ఒక గోత్రికుల్నే ఆయన నియమించేశాడు, లేవియలు. అదే పాఠము క్రొత్త నిబంధనకు వచ్చిన అదే కొనసాగుతూ వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో, అవునా? ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తాను. అద్భుతమైన విషయం. ఇక్కడ ఎవరికైనా దయ్యం పట్టింది అనుకుందాం, పిచ్చి చేష్టలు చేస్తున్నారు, మీరు ఆత్మపూర్ణులు, దయ్యాలను వదలకొట్టే వరం మీకుంది, మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దయ్యమా నువ్వు బాగున్నావు, అక్కడే ఉన్నని చెప్తావా? ఏమంటావు? యేసు నామమున, అవునా? వెళ్ళిపోతుందా లేదా? రైట్. ఇప్పుడు దయ్యం అంటే చీకటేగా, దేవుడు అంటే వెలుగేగా. ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు చీకటి ఉన్నాయిగా. వెలుగు చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వెలుగు చీకటి వేరవమన్నాడు. చీకటి లేకుండా వెళ్ళిపో అన్నాడా? అనలా. ఆ వెలుగుతో ఆయన ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ చేశాడు. వెలుగుతో ఆయన ఏమేం చేయాలనుకున్నాడో అది అంతకంతకు క్రింద 2వ దినం 3వ దినం అట్లా 6 దినాలు ఆ వెలుగుతో ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ చేశాడు. చీకటిని ఎక్కడ గద్దించినట్టు బంధించినట్టు కనపడదు.
అవును కదా, అవునా? అయినప్పుడు యేసు నామమున దయ్యమ్మ వెళ్ళిపో అనడం తప్ప, నేను తప్పని చెప్తున్నానా? చెప్పడంలా. అది కొంచెం ఎల్కేజీ కంటే కొంచెం ప్రైమరీ స్కూల్ లాంటిది. కానీ నేను ఇలా అంటాను, ఏ సమస్య అయితే నిన్ను కలవరపెడుతుందో, ఏ శోధన, ఏ పోరాటం, ఏ అవసరత నిన్ను దేవుని చిత్తానికి విరోధంగా పనిచేయడానికి నిన్ను పురిగొల్పుతున్నాయో, ప్రేరేపిస్తున్నాయో, ప్రభావం చూపిస్తున్నాయో, అటువంటప్పుడు ఆ చీకటికి సమస్య అంటే చీకటే కదా, శోధన, ఇవన్నీ దేవునికి విరోధమైనవే కదా. వాటి జోలి నువ్వు పోకుండా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను నువ్వు చేసుకుంటూ వెళితే, నీకు అప్పగించిన పని నువ్వు చేసుకుంటూ వెళితే, ఆ క్రియలు అనే వెలుగు అంతకంతకు ప్రకాశిస్తూ ఉంటే వెలుగు యొక్క పరిమాణం ఏమవుతుంది? విస్తరిస్తుంది. చీకటి యొక్క ప్రభావము, ఇందాక ఈ వర్తమానం ఏమని ప్రారంభించాను? క్యాండిల్, లైటు, ఫ్లడ్ లైటు, 1000 వాట్స్. ఈ వెలుతురు పెరిగే కొలది చీకటి యొక్క పరిధి తగ్గిపోతా ఉంది, అవునా? అలాగే నీ ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి పోరాటం, దీనిలో నువ్వు పాజిటివ్గా ఆలోచించు. నీ కొరకైనా అలాంటి సమస్య ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావో దానికి సంబంధించి పాజిటివ్గానే నువ్వు ఆలోచించి నీకు అప్పగించిన పనులు నువ్వు చేసుకుంటూ పో. ఆ ఒత్తిడి ఎంత ఉన్నా, ఆ చీకటి ఎంత ప్రభావం చూపిస్తున్నా, దేవుడు నీకు అప్పగించిన పనులు నమ్మకంగా నువ్వు చేసుకుంటూ వెళితే ఏం జరుగుతుంది? వెలుగు ప్రకాశిస్తూ విస్తరిస్తూ, అవునా కదా? ఆదికాండం 1వ అధ్యాయం మనకు నేర్పే పాఠాలు చాలా ఎక్కువ అండి. అవి మన ఊహకు జ్ఞానానికి అందనంత. ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నా? నిన్నటి దినమందు ఆ కార్యక్రమంలో ఎంతోమంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు, అల్లరి చేసిన వాళ్ళు, అవమానకరంగా మాట్లాడిన వాళ్ళు లైవ్లో చెప్తున్నా. తర్వాత మీరు తనిఖీ చేసుకోవచ్చు. వ్యతిరేకంగా మాట్లాడారు, ప్రోపకాండ చేశారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అల్లరి చేశారు. అలాంటి వాళ్ళు నాకు 5-6 గ్రూపులు, వాళ్ళందరూ నేను వచ్చారు. వాళ్ళు అలా చేస్తున్నారని నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితులు అవి నాకు తెలుసు. కానీ ఏ రోజు నేను వాళ్ళ గురించి ఎక్కడ చెప్పలేదు, మీకు కూడా చెప్పలేదు. పరిస్థితులు ఇవని చెప్పలేదు. నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాను. వాస్తవమైనది. ఆ రోజు అందరూ వచ్చారు. దేవుడు నాకు అప్పగించిన పనులు చిన్నవిగా ఉన్నవి, అంతకంతకు విస్తరిస్తూ నిన్న జరిగిన దైవ కార్యాన్ని చూడండి మీరు. అది వ్యక్తుల యొక్క సాక్ష్యంగా మనకు కనపడుతుంది, కానీ అది వ్యక్తుల యొక్క సాక్ష్యం కాదు, అది సంఘ సాక్ష్యం. ఒక సంఘము దేవుడు ఎలా కడుతున్నాడు అనే విషయం వారందరి నోట దేవుడు పలికించిన మాటలు అవి. దానికి ఇంకొక రుజువు చెప్పనా? ఇంతమంది చెప్తే ఒక్కరు మాత్రం అన్నారు, సేవకుడు కూడా మమ్మల్ని ప్రేమించారని. అది ఒక్క మాట. కానీ అంతమంది, నేను కౌంట్ చేయలే ఎంతమందో, 25-30 మంది పైన చెప్పుకుంటారు. వాళ్ళు ఒక్కరు కూడా సేవకుడిని గణపరిచిన సందర్భం లేదు. దేవుడినే గణపరిచారు. ఆ సంఘం అలా కట్టుబడింది. నన్ను గణపరుచుకుంటున్నానా, జరిగింది చెప్తున్నానా? వివేచించండి. అభిషక్తిని స్వరంలో ఉన్నది, అది పర్టికులర్గా చూడండి, దేవుని కార్యాన్ని చూడండి. నేను ఆ వ్యక్తుల్ని గణపరచడంలా, దేవుని కార్యాన్ని గుర్తుపట్టడం అంటున్నా. నా మీద ప్రభావం చూపించే అవమానాలు, నిందలు, తృణీకారాలు, నెగిటివ్ ప్రాపకాండ, వాటిని ఎప్పుడు నేను పట్టించుకోలేదు. నాకు అలాగే నేను 100% పర్ఫెక్ట్ అని చెప్తున్నానా? లేదు. నాలో ఉన్న లోపం నా నోటీస్కి వచ్చిన ప్రతిసారి నేను పశ్చాత్తాపడి సమాధానపడి, నాకు అప్పగించిన పని ఎంతెంతగా అది దేవుడే విస్తరిస్తూ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వెలుగు పరిధి పెరిగింది, చీకటి పరిధి తగ్గింది.
ఆదికాండం 1వ అధ్యాయం 3-4 వచనాలు నా బ్రతుకులో నెరవేరుతున్నాయని నేను మీకు సాక్ష్యం పలుకుతున్నా దేవుని సన్నిధిలో. ఎందుకు? మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని నిందించేవారు, అవమానించేవారు, తృణీకరించేవారు, గాయపరిచేవారు ఎందరో ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? నిన్ను చెక్కడానికి, నిన్ను ఆయన స్వరూపంలోనికి మార్చడానికి. నిన్ను అందుకొరకండి దేవుడు సిద్ధపరుస్తుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటి? అవమానము, నిందున్న, తృణీకారం ఉన్న, వ్యతిరేక పరిస్థితులు ఉన్న, భయం కలిగే పరిస్థితులున్నా నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళు. నీ వెలుగు విస్తరిస్తుంది, ఆ చీకటి దూరంగా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ అంశం అయిపోలేదు, మరి తరగతిలో ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసిన అంశము, దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి పాపానికి గుర్తుగా ఉంది, సాతానికి గుర్తుగా ఉంది. ఆ వెలుగును చీకటిని ఆయన కలిపి ఉంచలేదు, కానీ వేరు చేశాడు. దానిలో నుండి మనం అనేక ఆత్మీయ అనుభవాలు నేర్చుకున్నాం. ఆ అనుభవాల్లో పరాకాష్ట మాట, చిట్ట చివరి మాట ఏం చెప్పానంటే, దేవుడు నీ కొరకు ఏ సత్క్రియలు సిద్ధపరిచాడో వాటిని చేసుకుంటూ వెళ్ళు. ఆ క్రమంలో నేను వ్యతిరేకించేవారు, అవమానించేవారు, తృణీకరించేవారు, గాయపరిచేవారిని అస్సలు పట్టించుకోవాలి. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అడిగితే సమాధానం చెప్పు, కానీ నువ్వు దాని గురించి మాట్లాడద్దు, దాని గురించి అసలు పట్టించుకోవద్దు. అలా చేస్తూ వెళితే నీ వెలుగు విస్తరిస్తూ వెళుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాం. మా ప్రియ ప్రభువా, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి దినాన మీరు చేసిన కార్యమే మా జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఆ అనుభవాలు మేము నడిపించబడితే ఎలాగో మీ సారూప్యంలోనికి మేము చెక్కబడతామో, ఈ అనుభవాలు కొన్ని మా జీవితాల్లో నేర్పుతూ వస్తున్నారయ్యా. వాటికి సంపూర్ణంగా విధేయత చూపించి దానికి లోబడి ఆ సంపూర్ణత, నువ్వు పరిపూర్ణుడవు, మేము కూడా పరిపూర్ణులం కావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు కోరుకున్నారు గనక మేము పరిపూర్ణులం కాగలుగుతాం. ఎలాగంటే మేము పరిపూర్ణులం అవ్వడానికి అవసరమైన సకల సంపత్తు మీరు మాకు ఇచ్చి, మీరు మాయందు భయభక్తులు పుట్టిస్తూ ఉన్నారు, వినయ విధేయతలు పుట్టిస్తున్నారు, పరిశుద్ధతను అనుగ్రహిస్తున్నారు, పవిత్రతను అనుగ్రహిస్తున్నారు. మీ సారూప్యంలోనికి చెక్కబడడానికి అవసరమైన జ్ఞానం యొక్క సర్వసంపూర్ణత మాలో నివసించున్నట్లుగా మీరు పనిచేస్తున్నారు. గనుకనే మేము కాగలం. మా వల్ల అయితే మేము కాలేదు. మా పట్ల మీరు చూపిస్తున్న ఎంత ఘనమైన ప్రేమను బట్టి మీకు నిండు మస్తు స్తోత్రములు చెల్లిస్తూ సంపూర్ణ సమర్పణతో ఆ అనుభవాలు మేము నడిపించబడడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరికుడిన మనకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రకటించిన వాక్య ప్రకారం బ్రతకడానికి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి. దైవాశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.